రైట్గా డీటెయిల్స్ చూస్తే రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మళ్లీ దూకుడు పెంచారు. కృష్ణా జిల్లాలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వెంకట సుబ్బారావు, నాగేశ్వరరావుతో పాటు నాంచారయ్య, కందుల బాబ్జీకి రిమాండ్ విధించారు. ఈ నెల 24 వరకు కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే రిమాండ్లో ముగ్గురు నిందితులుగా ఉండగా విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు చెప్పారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ ఆధీనంలోకి గోదాములో మాయమైన రేషన్ బియ్యాన్ని వివిధ అవసరాలకు వాడినట్లు తేలింది. అయితే కొంత చేపలకు ఆహారంగా మండల స్థాయి ప్రభుత్వ గోదాముల్లో మాయమైన నిల్వల స్థానంలో రైస్ మిల్లుల్లో కల్తీకి వినియోగించారని సమాచారం. నాని ఇచ్చిన భరోసాతో పలు దఫాల్లో 386 టన్నులకు పైగానే బియ్యాన్ని మినీ ట్రక్కుల్లో బయటకు తరలించి వాడేసినట్టు తెలిసింది. ఈ కేసులో పోలీసులు తాజాగా మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు కొత్త పాత్రధారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఇటు రేషన్ బియ్యం మాయం కేసులో అయితే పోలీసులు మళ్లీ దూకుడు పెంచారు. ఇటు కృష్ణా జిల్లాలో మరో 4 అదుపులోకి తీసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేషన్ బియ్యం మాయం కేసులో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. గతంలో A1, A2, A3, A4, A5, A6 గా 6 పేర్లని ఎఫ్ఐఆర్ లో చేశారు. అయితే తాజాగా ప్రస్తుతము ఇంకొక 5 పేర్లు మళ్ళీ ఎఫ్ఐఆర్ లో జత చేయడం జరిగింది. అయితే ఈ కేసులో కొంత దర్యాప్తు వెలుగులోకి చూసింది. పేర్ని నానికి సంబంధించి ఏవైతే గోడౌన్లు ఉన్నాయో కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం అనే అంశానికి సంబంధించి దాదాపు 7,557 బస్తాలకి సంబంధించి ప్రస్తుతము దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ఈ దర్యాప్తులో తాజాగా నిందితుల పేరులో 5 చేరడం జరిగింది. 5లో కూడా ఒకరు మృతి చెందారు. అయితే మృతి చెందిన వ్యక్తి కాకుండా మిగతా 4 కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం కూడా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. వాళ్ళలో ప్రధానంగా A7 వెంకటేశ్వరరావు ధాన్యం వ్యాపారి, A8 గా నాగాయలంక MLS పాయింట్ ఇన్ఛార్జ్ గా ఉన్న నాగేశ్వరరావు ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నాడు. A9 గా ఆటో డ్రైవర్ నాంచారయ్య, A10 గా నాగరాజు ఇతను మృతి చెందాడు. A11 గా కందుల బాబ్జీ వ్యాపార బియ్యానికి సంబంధించి అంటే ఒక బియ్యం మాఫియాకి సంబంధించి ఇతను నడిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరందరినీ కూడా ప్రస్తుతం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి వీళ్ళందరికీ కూడా ఈ నెల 24వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. ఇక A2 గా ఉన్న మానస్ తేజాకు సంబంధించి గోడ మేనేజర్ నగదు లావాదేవీలు బదిలీ అయినట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. మానస్ తేజాకు సంబంధించి దాదాపు తన బ్యాంక్ అకౌంట్ లో 24 లక్షల రూపాయలు జమైనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసు నిందితులకు సంబంధించి పేర్ని నాని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ అంశం దిశగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే A1 కి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. పేర్ని నాని సతీమణి జయసుధకి. A6 కి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ రావడం జరిగింది. A2, A3, A4, A5 ఇలా 4లో A3 కి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ రావడం జరిగింది. A2, A4, A5 కి సంబంధించి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కొంత విచారించిన క్రమంలో కొంత కీలకమైన సమాచారం అందింది. ఈ సమాచారం ద్వారానే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ అక్రమ రేషన్ బియ్యం మాఫియా మీద ప్రభుత్వం ముక్కుబాదం అవుతుంది. దానిలో భాగంగా మచిలీపట్నంలో ఏంటంటే రేషన్ బియ్యం మాఫియాకు సంబంధించి అదేవిధంగా పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించిన గోడం నుంచి బియ్యం మాయమయ్యాయో వాటికి సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. దానిలో భాగంగా ఒక 4 పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.